Hello everyone, welcome to Kaundinya IAS. Myself Amarnath Dimani, faculty for aptitude, pure maths, reasoning. సో మనకి అర్థమెటిక్‌లో డేటా సఫిషియన్సీ అని ఒక అద్భుతమైన టాపిక్ ఉంటుంది. డేటా సఫిషియన్సీ. దత్తాంశ యోగ్యత అంటాం కదా! రైట్. దాంట్లో ఉండే క్వెషన్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఓకే. సో మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఇది ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా నడుస్తుంది మేజర్‌గా. చాలా నామినల్‌గా అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా మేజర్‌గా. వాళ్ళని ఫోకస్ చేయడం కోసమని గర్ల్స్‌కి 4,500కి, బాయ్స్‌కి రూ. 5,400 ఫీజ్ తోటి అత్యుత్తమ ఫ్యాకల్టీ తోటి, ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఫ్యాకల్టీ తోటి కంప్లీట్ అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ లేకపోతే స్టాండర్డ్ జీకే కావచ్చు, బ్యాంక్ గవర్నెన్స్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అన్నిటిని ఫుల్ లెంగ్త్‌లో చెప్తున్న ఒకే ఒక సంస్థ అంటే మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. రైట్. క్వెషన్: సుధా అండ్ రాధా రిసీవ్డ్ సాలరీ ఇంక్రిమెంట్స్. హూ రిసీవ్డ్ ద గ్రేటర్ ఇంక్రిమెంట్? మా సుధా, రాధా అని ఇద్దరు వ్యక్తులున్నారమ్మా. వాళ్ళిద్దరికి సాలరీ పెంచారంటమ్మా, ఇంక్రిమెంట్స్ వచ్చాయి. ఓకే. వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది? ఓకే, ఫస్ట్ వన్ చూడండి. సుధా సాలరీ ఇంక్రీజ్డ్ బై 8%. సుధా సాలరీ ఎంత పెరిగిందమ్మా? 8% పెరిగింది. ఓకే. 8% పెరగడం అంటే ఏంటి? ఇంతకుముందు తన సాలరీ రూ. 100 అయితే ఇప్పుడు రూ. 8 పెరిగి రూ. 108 అయింది. అంటే ఇంక్రిమెంట్ రూ. 8. కానీ ఇంతకుముందు సాలరీ రూ. 100 తెలీదు. రూ. 1000 అయితే రూ. 80, 10,000 అయితే రూ. 800, లక్ష అయితే రూ. 8,000. ఓ మై గాడ్! అంటే సుధాకి ఎంత సాలరీ పెరిగిందో నాకు తెలీదు. సో ఎవరికి ఎక్కువ వచ్చిందనేది నేను ఇక్కడ నుంచి చెప్పగలనా? చెప్పలేను. అవునా? నా క్వెషన్ ఏంటి? ఎవరికి ఎక్కువ సాలరీ ఇంక్రిమెంట్ వచ్చిందనేది నేను చెప్పలేను. కాబట్టి కొట్టేసా. సెకండ్ వన్. రాధా సాలరీ ఇంక్రీజ్డ్ బై 5%. అమ్మ, రాధా సాలరీ 5% పెరిగిందంట. ఓకే. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? ఇంతకుముందు సాలరీ రూ. 100 అయితే ఇప్పుడు 5% పెరిగింది. అంటే రూ. 105 అయింది. రూ. 5 పెరిగింది. ఇక్కడ కూడా క్వశ్చన్ తెలుసా? రాధా ప్రీవియస్ సాలరీ రూ. 100 అయితే రూ. 5 పెరిగింది కదా! రాధా ప్రీవియస్ సాలరీ రూ. 1000 అయితే రూ. 50. రూ. 1,00,000 అయితే రూ. 5,000 పెరిగింది. ఓకే. అంటే రాధా ప్రీవియస్ సాలరీ తెలియలేదు కాబట్టి నేను దీనికి ఆన్సర్ చెప్పలేను. ఓకే, పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు సుధా, రాధా గురించి మాట్లాడినప్పుడు నాకు ఎవరికి ఎక్కువ ఇంక్రిమెంట్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 8% పెద్ద నెంబర్ ఉంది కదా అని చెప్పి సుధాకి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చిందని చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇండివిడ్యువల్‌గా 2 ఫెయిల్ అయినప్పుడు వీ హావ్ టు గో ఫర్ కంబైన్డ్. కంబైన్డ్‌లోకెళ్ళినప్పుడు నాకేం కనబడుతుంది? ఓకే, 8%, 5% చూడకూడదు. మా సుధా, రాధాల స్టార్టింగ్ సాలరీస్ 100 అనుకుందాం ఒక కేస్. ఇంకో కేసు సుధా స్టార్టింగ్ సాలరీ ఒక రూ. 1000 అనుకుందాం. రాధా ప్రీవియస్ సాలరీ రూ. 1,00,000 అనుకుందాం. ఈ 2 కేసులతో మీకు అర్థమైపోతుంది. చూడండి. ఇక్కడ 8% ఇంక్రిమెంట్ వచ్చింది కదా సుధాకి. అంటే ఇక్కడ రూ. 8, ఇక్కడ రాధాకి 5% రూ. 5 వచ్చింది. అంటే సుధాకి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది. రెండో కేసు చూడండి. సుధా సాలరీ 8% పెరిగింది. 1000లో 8% అంటే ఎంతమ్మా? జస్ట్ రూ. 80. రాధాకి 5%. 5% అంటే లక్షలో కాబట్టి రూ. 5,000. ఇప్పుడు ఫస్ట్ కేసులో సుధాకి హైయెస్ట్ వస్తే రెండో కేసులో రాధాకి హైయెస్ట్ వచ్చింది. అంటే ఓవరాల్‌గా ఎవరికి హైయెస్ట్ వచ్చిందనేది నువ్వు చెప్పలేవు. అవునా కాదా? రైట్, గుర్తుపెట్టుకో. యూనిక్ ఆన్సర్ చెప్పలేకపోతే డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. సో డేటా ఈజ్ నాట్ సఫిషియంట్ కాబట్టి ఇఫ్ ఈవెన్ ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ A and B together is not sufficient to answer the question. So answer is fourth option. Got it?